2000 crore టర్న్ ఓవర్ అయ్యే బిజినెస్ చేస్తున్నారు 32-33 ఇయర్స్ పిల్లలు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. సీరియస్గా ఒక బిజినెస్ కాన్సన్ట్రేట్ చేద్దామంటే అసలు కమిటెడ్గా పనిచేయండి. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ యువర్ సబార్డినేట్స్, మీ స్టాఫ్ అందరినీ, టాలెంటెడ్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయండి. కానీ నాకు ఆర్కి అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏది నా ఆర్కిటెక్చర్ నా ప్రొఫెషన్ని దూరం అయిపోయినా అని ఎక్కడన్నా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్కి కానీ అటు పోయినా కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ పబ్లిక్. ఇప్పుడు ఎప్పుడు ఇక పబ్లిక్ అన్నట్టే అయిపోయింది ఈ 17 ఇయర్స్. సీరియస్గా ఒక బిజినెస్ కాన్సన్ట్రేట్ చేద్దామంటే అసలు అవుతలేదు. కానీ ఇప్పుడు డిసైడ్ అయినా బిజినెస్ అయిపోయి ఈ టార్గెట్ మీరు ఒక డిసైడ్ అయితే అయిపోతుంది కదా, చేసేస్తా పక్కా. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి కంపెనీస్ పెట్టి మంచి సక్సెస్ అయినారు. నిన్న ఐ వాజ్ ఇన్ బెంగళూరు ఫర్ 4 days. నిన్న 4 రోజులు బెంగళూరు ఉన్నా. అక్కడ కొంతమంది ఫాలోవర్స్, చిత్తూరుకి సంబంధించినటువంటి పిల్లలు కొంతమంది, వాళ్ళు చిన్న ఏజ్ అప్పటి నుండి నా మీద అభిమానంతో వచ్చి కలిసిపోయేది. వాళ్ళు సివిల్ ఇంజనీర్. ఇప్పుడు నవ్ ఈస్ 32 years. వాళ్ళ టీం అంతా 32, 31, 33, 34 ఈ ఏజ్ ఇప్పుడు ఉన్న ఏజ్ వాళ్ళు. అయితే మొన్న అన్న భూమి పూజ ఉన్నది, మీరు రావాలని చెప్పి బెంగళూరు మూడు సైట్లు భూమి పూజ ఉందన్న రావాలని చెప్పి వచ్చినారు. వస్తే పోయినా. ఒకటి 5 acres ప్రాజెక్టు, ఒకటి 7 acres, ఒకటి 10 acres. 2000 crore టర్న్ ఓవర్ అయ్యే బిజినెస్ చేస్తున్నారు 32-33 ఇయర్స్ పిల్లలు. ఈ బిజినెస్లో సక్సెస్ అంటే అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మీరంతా ఇక్కడ వేరియస్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఒకటి మీరు చేసే ఫీల్డ్ని మీరు లవ్ చేయండి, రెస్పెక్ట్ చేయండి. దాని మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మీరు పనిచేయండి. 100% ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే నేను సక్సెస్ అయినట్టు, నేను ఎమ్మెల్యే అయినట్టు మీరు మీ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఆ పిల్లలు గత 10 yearsగా దే స్టార్టింగ్లో 100-200 square yards కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. తను ఆ ఫీల్డ్కి సంబంధించినట్టు వ్యక్తి. స్లోగా 300-400-1000-2000 square yards కట్టుకుంటా గత 7-8 సంవత్సరాలుగా కష్టపడుతూ తన ఫ్రెండ్స్ తనకి ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరు కూడా ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు స్టార్ట్ అవ్వడం. వీళ్ళందరూ గ్రూప్ అయ్యి ఇప్పుడు ఇక కింద మీద కష్టాలు పడుకుంటా కొంచెం డబ్బు అరేంజ్ చేసుకొని పెద్ద ప్రాజెక్ట్స్ పిల్లలు. అండ్ అందులో నేను పోయినటువంటి సైట్స్ ఇవన్నీ డెవలప్మెంట్కి తీసుకున్నారంటే 10 acres సైట్ 200 crores పెట్టి ఈ పిల్లలు అవుట్ రేట్కి కొన్నారు. అంటే దాని ఎంత కష్టం ఉంటుందని మీరు వీ కెన్ ఇమాజిన్. బట్ వాళ్ళ డ్రీమ్ 80% ప్రాజెక్ట్స్ మేము సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే మీరు కూడా అందరు వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నారు. హ్యావ్ ప్రాపర్ విజన్, కమిటెడ్గా పనిచేయండి. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ యువర్ సబార్డినేట్స్, మీ స్టాఫ్ అందరినీ. వాళ్ళకి తెలియకపోతే మీరు ఇటువంటి పెద్దలతో కూర్చోబెట్టి వాళ్ళకి క్లాసులు ఇప్పియండి. టాలెంటెడ్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయండి. సో అన్ని రకాలుగా లవ్ చేస్తూ మీ ప్రొఫెషన్ని ముందుకు పోతే డెఫినెట్లీ యూ హ్యావ్ గుడ్ డేస్ ఇన్ ఫ్యూచర్. అంత పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా. ఎవరైనా యంగ్ పీపుల్ చదువుకునేటోళ్ళు ఉంటే నేను చదువుకుని ఒక ఉద్యోగం సాధించాలని అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీరు ఉద్యోగం సాధించిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు అందరు ఎదగాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను బిజినెస్ పీపుల్ అందరు కూడా మీకున్నటువంటి ఆలోచనతో సో అప్స్ డౌన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇన్ ఎనీ ఫీల్డ్. వన్స్ సక్సెస్ అయ్యి ముందుకు పోతుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా 100 మందికి ఎంప్లాయీస్ ఇస్తుండొచ్చు. రెస్పెక్ట్ అదంతా కూడా గాడ్స్ బ్లెస్సింగ్ మీకు ఉండి మీ బిజినెస్ అన్ని కూడా సక్సెస్ అవుతూ ముందుకు పోవాలా. అండ్ ఇటువంటివి స్పీకర్స్తో నేను కూడా నేర్చుకుంటా. ఇప్పుడు నేర్చుకొని నేను కూడా బిజినెస్ ఎట్లా స్టార్ట్అప్, మీ స్టార్ట్అప్ చిన్నగా ఉన్న ఆలోచన పెద్దగా ఉన్నా, మీ విజన్, మీ కాంపిటీషన్ అనేది గ్లోబల్ మార్కెట్లో ఉండేటట్టు ఉండాలని కోరుకుంటూ ఇటువంటివి ఆర్గనైజ్ చేస్తూ కొన్ని లక్షల మందిని అవేర్నెస్, నాలెడ్జ్ని అందిస్తున్నటువంటి మా కళ్యాణ్ భాయ్కి హోల్హార్టెడ్గా థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడానికి వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మీరందరూ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ ఏదన్నా మీకు ఇబ్బందులు అయ్యి మీ బిజినెస్లలో ఏమన్నా కింద మీద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎవరైనా చేసినా, మీరు ఎవరికన్నా సపోర్ట్ వర్క్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం అయినా ఒక తమ్ముడు లెక్క ఈ హైదరాబాద్లో నవీన్ యాదవ్ అనేటోడు ఒకడు ఉండడం చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ఫీల్డింగ్ మీరు లవ్ చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న స్టాఫ్ని మీరు రెస్పెక్ట్ చేయండి. మీకు సపోర్ట్గా ఉన్న పెద్ద మనుషులు, ఇట్ మైట్ బి యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఇట్లా ఎల్డర్స్ ఎవరైనా పెద్దోళ్ళు కానీ మీకు ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారికి రెస్పెక్ట్ చేయండి. 100% యూ విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా కళ్యాణ్ భాయ్ని మీ దగ్గర నేను కూడా నేర్చుకుంటాం బిజినెస్ సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.